అందాల అరకులో అక్రమాల పర్వం ట్రూత్ న్యూస్ సంచలన కథనాలకు అధికార యంత్రాంగం మెరుపు వేగంతో స్పందించింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకు ప్రాంతంలో పంచాయతీ కాలువను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఘటనను ట్రూత్ న్యూస్ వెలుగులోకి తీసుకురాగానే గంటల వ్యవధిలోని అరకు పంచాయతీ అధికారులు రంగంలో దిగారు. స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన ఈ వ్యవహారంలో సింహాచలం నాయకుడికి అధికారికంగా నోటీసులు జారీ చేశారు. పంచాయతీ భూములను ముఖ్యంగా కాలువలను ఆక్రమించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన అధికారులు 2 రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. లేని పక్షంలో పంచాయతీ సిబ్బంది స్వయంగా కూల్చివేత చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఈ చర్యలతో అరకు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు చట్టబద్ధ చర్యలు తీసుకుంటున్న అధికారులను ప్రజలు అభినందిస్తుండగా మరోవైపు ఇలాంటి అక్రమాలపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. స్థానికులు మాత్రం ట్రూత్ న్యూస్ పాత్రను కొనియాడుతున్నారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకొచ్చేందుకు ట్రూత్ న్యూస్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీడియా ఉంటేనే మార్పు వస్తుంది అనే నమ్మకాన్ని మరోసారి ఈ ఘటన రుజువు చేసిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇకపై కూడా ఇలాంటి కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజా వనరులను రక్షించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అరకు అందాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ట్రూత్ న్యూస్ కథనాలు అధికార యంత్రాంగాన్ని కదిలించగా అరకులో అక్రమాలపై కఠిన చర్యలకు నాంది పలికాయి. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ప్రజల గొంతుగా మీడియా శక్తిని మరోసారి నిరూపించడానికి ఉదాహరణ.